హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రవ్వ లడ్డూని ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 గ్లాస్ మీడియం ఉప్మా రవ్వ తీసుకోండి. 2 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ షుగర్ అలతండి. సో మీరు మెజర్మెంట్స్ని గ్లాస్తో అయినా కప్తో అయినా దేంతో అయినా తీసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద రవ్వను వేయించుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ మీదే వేయించాలండి. ఒక 5 to 6 మినిట్స్ వరకు చెయ్యి వదలకుండా బాగా వేయించుకోండి. రవ్వ ఏ గ్లాస్తో అయితే అళత తీసుకున్నారో సో సేమ్ గ్లాస్తో షుగర్ కూడా మెజర్ చేసుకోండి. మంచి స్మెల్ వచ్చేదాకా బాగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఈ రవ్వ వేయించుతున్నప్పుడే పక్కన మిల్క్ని బాయిల్కి పెట్టేయండి. సో మనకి మిల్క్ గ్లాస్లో గోరువెచ్చని మిల్క్ కావాలి. సో ఇప్పుడు అదే బాండ్లీలో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని మీరు తినే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. సో నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. సో మీరు బాదాం కూడా తినేలా ఉంటే బాదాంని కూడా సన్నగా చాప్ చేసుకొని వేయించండి. సో కొంతసేపు జీడిపప్పు వేగాక దాని తర్వాత కిస్మిస్ వేయండి. కిస్మిస్ తొందరగా వేగిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు బాగా వేగింది. సో ఒక ప్లేట్లోకి తీసుకోండి. సైడ్ బై మిల్క్ కూడా బాయిల్ అవుతుంది మీరు చూస్తుంటే వీడియోలో. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. సో అదే గీలో మనం నెక్స్ట్ గ్రేట్ చేసి పెట్టుకున్న డ్రై కోకోనట్ వేస్తున్నాం. ఒక 1 మీడియం కప్ వరకు వేయాలి. ఇదేం రోస్ట్ చేసే పని లేదండి, జస్ట్ ఆ గీలో సాట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 to 2 మినిట్స్ అంతే, దానికంటే ఎక్కువ చేయకండి. ఇప్పుడు వేయించిన రవ్వలోకి షుగర్ వేసుకోవాలండి. మెజర్ చేసిన గ్లాస్తోనే 1.5 గ్లాస్ వరకు షుగర్ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 మీడియం కప్ కొబ్బరి అండి, వేయించి పెట్టుకున్నది పక్కన, అండ్ డ్రై ఫ్రూట్స్. గ్యాస్ ఏం ఆన్లో లేదండి, మొత్తం ఆఫ్ చేసేయాలి అంతే. ఇంకా ఇది ఇలాచీ పౌడర్ అండి. ఒక 2 స్పూన్స్ షుగర్స్తో ఇలాచీని మిక్సీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు బాగా కాంచి పెట్టుకున్న పాలు గోరువెచ్చగా ఉండాలండి, అప్పుడే పోసుకోవాలి. సో కొద్ది కొద్దిగా పోసుకోండి, ఒకేసారి వేయకండి. కొంచెం కలుపుతూ రవ్వ ఉండకొస్తుందా లేదా టెస్ట్ చేసుకుంటూ మిల్క్ ఇంకా కావాలంటే వేసుకోండి.
సో ఇప్పుడు నాకు సరిపోయింది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు ఉండకొస్తుంది. సో ఇంకా ఏం వేయక్కర్లేదు పాలు. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ లడ్డు రెడీ.